Hi everyone, welcome to CP Commerce for You YouTube channel. This is useful for MBA and MCOM students. Today we are discussing about the techniques of time value of money. In previous class we are discussing about the concept of time value of money. Right? Then only you can understand this topic. Today we are discussing about the techniques of time value of money, right? This is mainly categorized into two categories. One is compound figure value of techniques. Another one is discounting present value of techniques, right? Compounding future value of techniques అంటే క్యాలిక్యులేటింగ్ ఏ ఫ్యూచర్ వాల్యూ ఎట్ ప్రజెంట్ మన దగ్గర ఇన్ కేస్ 1,00,000 రూపీస్ ఉంటే ఫ్యూచర్ ఆఫ్టర్ 10 years అంటే 2036లో దాని యొక్క వాల్యూ ఎంత అని కనుక్కునే మెథడ్ని కాంపౌండింగ్ ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ టెక్నిక్ అని అంటారు. కమింగ్ టు డిస్కౌంటింగ్ అండ్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ మనీ, రైట్? ఇన్ ఫ్యూచర్లో మన దగ్గర 10,00,000 రూపీస్ ఉన్నాయనుకో, ఎట్ ప్రజెంట్ దాని వాల్యూ అనేది ఎంత, ప్రజెంట్ వాల్యూని కనుక్కునే మెథడ్ని డిస్కౌంటింగ్ అండ్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ టెక్నిక్ అని అంటారనమాట, రైట్? కమింగ్ టు హియర్ కాంపౌండింగ్ ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ టెక్నిక్స్, రైట్? ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ టెక్నిక్స్ అని అంటే ఇఫ్ ఇన్ కేస్ మన దగ్గర ప్రజెంట్ 1,00,000 రూపీస్ ఉంటే ఇన్ ఫ్యూచర్ ఆఫ్టర్ 10 years దాని వర్త్ ఎంత అని కనుక్కోవడాన్ని ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ టెక్నిక్స్ అని అంటారు, రైట్? బట్ వాట్ అబౌట్ కాంపౌండింగ్ ఇట్ మీన్స్ ఇన్ కేస్ సింగిల్ ఇంట్రెస్ట్ అనుకోండి. ఇన్ కేస్ మన దగ్గర 1,00,000 రూపీస్ ఉంది, 10% ఇంట్రెస్ట్ అంటే 10,000, రైట్? దట్ 10,000 రూపీస్ అనేది మనం ఇప్పుడే విత్డ్రా చేసుకుంటే దాన్ని సింగిల్ ఇంట్రెస్ట్ అంటాం అనమాట. బట్ అట్లా కాకుండా 10,000 రూపీస్ ఉంటాయి కదా, 10,000 రూపీస్కి 10% ఇంట్రెస్ట్ అంటే 1 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపీస్ ఉంది, 1,00,000 రూపీస్కి 10% ఇంట్రెస్ట్ అంటే 10,000. దట్ 1,10,000 ఆల్సో ఇన్వెస్ట్మెంట్ అయితే దాన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని అంటారనమాట. అండర్స్టాండ్ నౌ? దెన్ కమింగ్ టు compounding future value techniques are also categorized into future value of single cash flow and future value of annuity అనమాట. కమింగ్ టు ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ సింగిల్ క్యాష్ ఫ్లో అంటే ఇయర్లో ఓన్లీ వన్ హ్యావ్ ఇన్ఫ్లో అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ 1 yearలో ఇన్ కేస్ మన దగ్గర 1,00,000 రూపీ ఉంది, 1,00,000 రూపీస్ దాని యొక్క వర్త్ ఆఫ్టర్ 10 years అంటే 2036లో దాని వర్త్ ఎంత అని కనుక్కోవడాన్ని ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ సింగిల్ క్యాష్ ఫ్లో అని అంటారు అనమాట. బట్ ఇన్ కేస్ కమింగ్ టు ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఇట్ మీన్స్ మినీ ఇన్ఫ్లోస్ అనమాట. మినీ ఇన్ఫ్లోస్ అని అంటే ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ మనం 2026లో ఒక 10 lakhs అనేవి ఇన్వెస్ట్ చేసామనుకో, దెన్ 2027లో కూడా ఒక 10 lakhs ఇన్వెస్ట్మెంట్ అనేది చేసాము. దెన్ 2028, రైట్? 2028లో కూడా ఒక 10 lakhs అనేది మనం ఇన్వెస్ట్మెంట్ చేసామనుకో, ఆఫ్టర్ 10 years దీని యొక్క వర్త్ ఎంత అని కనుక్కోవడాన్ని ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ అని అంటారనమాట. కమింగ్ టు డిస్కౌంటింగ్ అండ్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ టెక్నిక్స్, రైట్? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ టెక్నిక్స్ అంటే ఇన్ కేస్ ఆఫ్టర్ 10 years మన దగ్గర ఒక 10 lakhs ఉన్నాయి, దాని ప్రజెంట్ వాల్యూ ఎంత అని చెప్పడాన్ని ప్రజెంట్ వాల్యూ ఆఫ్ టెక్నిక్స్ అని అంటారు, రైట్? మరి వాట్ ఈజ్ డిస్కౌంటింగ్ ఇట్ మీన్స్ ఇట్ ప్రజెంట్ ఇన్ కేస్ మనకి ఇఫ్ ఏ పర్సన్ ఒక 1,00,000 రూపీస్ ఇవ్వాలి, బట్ అతను ఇవ్వట్లేదు, సో మనం అతనికి డిస్కౌంట్ ఆఫర్ ఇస్తాం అనమాట కదా. అంటే ఇప్పుడు ఇన్ కేస్ నువ్వు ఇప్పుడే నాకు 1,00,000 రూపీస్ అనేది ఇస్తే నీకు నేను 10% డిస్కౌంట్ ఇస్తా అని అన్నాం అనుకో, ఆ పర్సన్ మనకు రిమైనింగ్ అమౌంట్ ఇచ్చేస్తాడు కదా. అంటే అతను మనకి 1,00,000 ఇవ్వకుండా 90,000 అనేది ఇస్తాడు. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ డిస్కౌంటింగ్, రైట్? కమింగ్ టు దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ 2 methods, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ సింగిల్ క్యాష్ ఫ్లో అండ్ అనదర్ వన్ ఈజ్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ, రైట్? కమింగ్ టు ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ సింగిల్ క్యాష్ ఫ్లో అంటే ఫ్యూచర్లో మనకి ఇప్పుడు ఇన్ కేసు మన దగ్గర 10 lakhs అమౌంట్ ఉంది, 10 lakhs అమౌంట్ ఉన్నాయనుకో, దాని ప్రజెంట్ వాల్యూ ఎంత అని కనుక్కోవడాన్ని ప్రజెంట్ వాల్యూ ఆఫ్ సింగిల్ క్యాష్ ఫ్లో అని అంటారు. బట్ ఇన్ కేస్ ఫ్యూచర్లో ఇన్ 2036లో మన దగ్గర ఒక
10 lakhs రూపీస్ అమౌంట్ అనేది ఉంది. దెన్ అండ్ ఆల్సో 2038 దానిలో కూడా మనం ఒక 10 lakh రూపీస్ అనేది ఇన్వెస్ట్ చేస్తే దాని యొక్క ప్రజెంట్ 2026 వాల్యూ ఎంత అని కనుక్కోవడాన్ని ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ అని అంటారు. రైట్, బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్, discussing about the techniques of time value of money. Right, it is two categories. One is compounding future value of techniques, another one is discounting present value of techniques. Compounding future value of techniques అంటే ఏంటిదంటే ప్రజెంట్ ఇన్ కేస్ మన దగ్గర ఎంత అయితే అమౌంట్ ఉందో దాన్ని ఆఫ్టర్ 10 years అంటే 2036లో అమౌంట్ ఎంత ఉంది అని కనుక్కోవడాన్ని కాంపౌండ్ ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ టెక్నిక్స్ అంటాము. కమింగ్ టు డిస్కౌంటింగ్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ టెక్నిక్స్ అంటే ప్రజెంట్ ఆఫ్టర్ 2036లో మన దగ్గర ఇన్ కేస్ 10 lakhs రూపీస్ ఉంటే ప్రజెంట్ దాని వర్త్ ఎంత అని కనుక్కోవడాన్ని డిస్కౌంటింగ్ ప్రజెంట్ వాల్యూ అని అంటారనమాట. కమింగ్ టు ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ సింగిల్ క్యాష్ ఫ్లో అంటే ఇన్ కేస్ మన దగ్గర ఓన్లీ వన్ టైం మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తాము 1 lakh, దెన్ ఆఫ్టర్ 10 years దాని యొక్క వర్త్ ఎంత అని కనుక్కోవడాన్ని ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ సింగిల్ క్యాష్ ఫ్లో అంటారు. సింగిల్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ అంటే ఇప్పుడు ఇన్ కేస్ 2036లో ఒక 10 lakhs, 2027లో 10 lakhs, 2028లో ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే ఆఫ్టర్ 10 years దాని వర్త్ ఎంత అని కనుక్కోవడాన్ని ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ అని అంటాము. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ సింగిల్ క్యాష్ ఫ్లో అంటే ఫ్యూచర్లో మనకి ఒక 10,000 రూపీస్ వస్తాయి, దాని ప్రజెంట్ వాల్యూ ఎంత అని కనుక్కోవడాన్ని ప్రజెంట్ వాల్యూ ఆఫ్ సింగిల్ క్యాష్ ఫ్లో అని అంటాము. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ అంటే 2036లో ఒక 10 lakhs, 2037లో ఒక 10 lakhs, 2038లో ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే ఇట్ ప్రజెంట్ ఇన్ 2026 దాని వాల్యూ ఎంత అని కనుక్కోవడాన్ని ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ అంటాం. ఇన్ నెక్స్ట్ క్లాస్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఆల్ దీస్ కాన్సెప్ట్స్ ఇన్ ప్రాబ్లమెటిక్. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.